పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ అసంతృప్త నేతల రాజీనామాతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇన్ఛార్జ్ సజ్జల సుధీర్ భార్గవరెడ్డి తీరుకు నిరసనగా నేతలు తిరుగుబాటు చేయడం పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇరు వర్గాలకు సర్ది చెప్పలేక పార్టీ నాయకత్వం సతమతమవుతోంది. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి జరిపిన చర్చల్లో అసంతృప్తులు చెప్పిందేంటి? ఇన్ఛార్జిని తొలగించాలన్న డిమాండ్ వచ్చిందా? కొత్త నేతకు పార్టీ బాధ్యతలు అప్పగించకపోతే సత్తెనపల్లిలో వైసీపీ భ్రష్టు పట్టుకుపోతుందని చెప్పారా? సజ్జల సుధీర్ భార్గవరెడ్డినే ఇన్ఛార్జిగా కొనసాగిస్తే వేరే దారి చూసుకుంటామని అసంతృప్తులు చెప్పేశారా? సత్తెనపల్లి పరిణామాలు పార్టీకి నష్టమని అధినాయకత్వం భావిస్తోందా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీలో గ్రూపుల గోలా బజారును పడింది. పార్టీ ఇన్ఛార్జి సజ్జల సుధీర్ భార్గవరెడ్డి తీరును స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేత ఏకపక్ష విధానాలు నచ్చక పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. దీంతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఉలిక్కిపడ్డారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా అసంతృప్త నేతలను పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదని సమాచారం. మూకుమ్మడి రాజీనామాలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవరెడ్డిని కొనసాగిస్తే పార్టీ కోసం పనిచేయలేమని చెప్పడంతో కంగు తిన్నారు. అంబటి రాంబాబు 10 ఏళ్లు ఇన్ఛార్జిగా పనిచేశారు. 2014లో ఓడిపోయినా 2019లో గెలిచి మంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో ఇక్కడ పరాజయం తప్పలేదు. దీంతో సహజంగానే అంబటికి అనుచరులు, అభిమానులు ఉన్నారు. పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఎన్నికల తర్వాత గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటిని నియమించడంతో సత్తెనపల్లి ఇన్ఛార్జి పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాత గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జి అయ్యారు. అంబటి రాంబాబు స్థానంలో వచ్చిన సజ్జల సుధీర్ భార్గవరెడ్డి సత్తెనపల్లి స్థానానికి కొత్త నేత కావడంతో కేడర్తో పాటు లీడర్లను సమన్వయం చేసుకోలేకపోతున్నారు. అసలే యువకుడు, ఆపై ఉడుకు రక్తం, దూకుడు స్వభావం, దుందుడుకు చర్యలు వెరసి వరుస వివాదాలతో పార్టీకి నష్టం జరుగుతోందన్న వాదనలో ఉన్నాయి. ఓర్పు, నేర్పు లేకపోతే రాజకీయాల్లో రాణించలేరు. కార్యకర్తలు, నేతలు సహకారం లేకపోతే ఎక్కువ కాలం నిలదొక్కుకోలేరు. సజ్జల సుధీర్ భార్గవరెడ్డికి ఎవరితోనూ పొసగటం లేదు. మరీ ముఖ్యంగా అంబటి రాంబాబు అనుచరగణం పట్ల ద్వేషం పెంచుకున్నట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఎవరైనా అంబటి రాంబాబు పేరును ప్రస్తావిస్తే ఉక్కుపాదం మోపి అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేత నియంతృత్వ పోకడలు ఎవరికీ నచ్చటం లేదు. దీంతో రాజుపాలెం మండలం గణపవరం నేత మరి సుబ్బారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించడం వివాదాస్పదమైంది. దీనిపై నియోజకవర్గంలోని అందరు నేతలు సజ్జల సుధీర్ భార్గవరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసి తిరుగుబాటు చేయడంతో సత్తెనపల్లి వైసీపీలో రచ్చరంబోలా అయింది. సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి తీరు నచ్చక మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షుడు, పలువురు ఎంపీటీసీలతో పాటు పార్టీ నేతలు పదవులకు రాజీనామా ప్రకటించడం రగడకు దారితీసింది. నియోజకవర్గంలో అసలే పార్టీ అంతంత మాత్రంగా ఉంది. ఆపై మండల నేతలు రిజైన్ చేయడంతో నాయకత్వం కంగుతింది. వైసీపీ పెద్దలు పిలిపించి మాట్లాడితే పార్టీపై తమకు కోపం లేదని, సుధీర్ భార్గవరెడ్డిని ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించి కొత్త నేతకు బాధ్యతలు అప్పగిస్తేనే రాజీనామాలపై పునరాలోచన చేస్తామని, లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరించడంతో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇదేంటని పార్టీ నాయకత్వం తలపట్టుకుంది. సత్తెనపల్లిలో సజ్జల భార్గవరెడ్డిని వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగిస్తే పార్టీ మనుగడ కష్టమని అసంతృప్తులు స్పష్టం చేశారని వినిపిస్తోంది. ఈ విషయంలో వైసీపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.